అందరికీ వందనాలు. చాలు. మరి మనము ప్రతి వారం కూడా సబ్బాతు ఆరాధనని జరిపించుకుంటున్నాం. ఆ మధ్యలో ఎవరో మరి మన బంధువులు సబ్బాతుని ఆచరించేవాళ్ళు, మీరు వైఎంసీఏలో ప్రార్థన జరుగుతున్నారా అని అడిగారు. ఒకంత అందులో వెటకారం కనపడింది నాకు. అసలు నడపమని మీకు మేము నడపట్లేదు, మీరు ఎట్లా అనుకున్నారు అని. అది కాదు ఇది కాదు, ఆ ప్రశ్న అడగకూడదు అన్నాను. ఆ ప్రశ్న నన్ను అడగకూడదు. కరోనా టైంలో ఇబ్బంది వచ్చి ఆన్లైన్లో నడిపాం, అంతవరకే. కానీ మేము ఎప్పుడు కంటిన్యూస్గా సంపాదన జరిపే మనుషులు, అది మీరు తెలుసుకోండి అని కొంచెం ఖండితంగా అని చెప్పారు. అంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని సులభం చేసేవాళ్ళు కొంతమంది ఈ లోకంలో ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా మనల్ని మరి పాయింట్ అవుట్ చూసి అంటే మనల్ని వేరుతో చూపిస్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మన విశ్వాస జీవితంలో బలంగా మనం ముందుకు కొనసాగినప్పుడు వాళ్ళ యొక్క నోళ్ళు మూతపడతా ఉంటాయి. కాబట్టి మనము విశ్వాసంలో స్థిరులుగా కొనసాగడం అనేది దేవుని యొక్క చిత్తముగా ఉన్నది. మనము నేర్చుకుంటున్న వాక్య భాగం కనుక చూస్తే అపవాదిని జయించడం, హౌ టు ఓవర్కమ్ సాటన్. అసలు మనం చేయాల్సిందే ఆ పని. ఈ లోకంలో మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు ఓవర్కమ్ సాటన్. అపవాదిని జయించాలి. ఎందుకు జయించాలి? మొదటి మానవుడు అపవాది యొక్క మోసపూరితమైన అబద్ధపు మాటలతో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. కాబట్టి ఆయన నుండి నేటి వరకు మనం కూడా ఆ పాపపు ఊపిలో పడిపోతున్నాం. కాబట్టి దాన్ని మెస్సయ్య వాక్యం ద్వారా, ఆయన శిలువ మీద చిందించిన రక్తం ద్వారా మనము జయించేవారిగా ఉండాలి. అపవాది క్రియలను, ఈ లోకం యొక్క మాయోపాయాలని జయించేవారిగా మనం ఉండాలని మరి ప్రభు వారు మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం మనం స్వేచ్ఛ కలిగిన ఈ లోకంలో పాపం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ ఎప్పుడైతే ఉంటుందో పాపం చేసే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పాపపు జీవితం నుండి మనము ఏ విధంగా జయాన్ని పొందాలి అనే విషయాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే 33వ వచనంలో అక్కడ అనేక విషయాలు ఇందులో ఆయన ప్రస్తావించాడు. చివరిలో ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను, ఐ హ్యావ్ ఓవర్కమ్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు ఆయన చివరిలో. కాబట్టి ఈ లోకములో ఆయన మనలాగానే మానవుడిగా శరీరాకారంతో పుట్టి ఈ లోకంలో అన్ని శ్రమలు అనుభవించి లోక సంబంధమైన ఆశలన్నింటినీ, అపవాది తంత్రాలని ఆయన జయించాడు అని ఆయన చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో మొదటి నుంచి మనం కనుక చూస్తే మెస్సయ్యను అనుసరించే వారిని వెలువేస్తారు. ఏం చేస్తారు? మొదటి 2వ వచనంలో ఏముంది? వెలువేస్తారు. ఇవాళ మన దేశంలో కొన్ని ఇతర దేశాల్లో కూడా మతం పేరున హత్యలు జరుగుతున్నాయి. అది ఏ మతమైనా సరే. ఆ విషయాన్ని మెస్సయ్య ముందుగానే చెప్పాడు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుడికి సేవ చేస్తున్నాను అనుకుంటాడంట. మనుషులు చంపుతూ వాడు ఏం చెబుతున్నాడు? 2వ వచనంలో ఉంది. ఏమనుకుంటున్నాడు? నేను దేవుడి సేవ చేస్తానని చెప్తాడు. అసలు దేవుడి సేవ చేసేవాడు ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించేవాడు నరహత్య చేయకూడదు. ఒక పక్క నరహత్య చేస్తూ నేను దేవుడి సేవ చేస్తున్నాడు. కానీ ఈ రోజున సమాజంలో
ధర్మశాస్త్ర విరుద్ధమైన కార్యాలను చేస్తూ తమను తాము ఏమని చెప్పుకుంటారు? మేము దేవుని బిడ్డలని. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చిల్డ్రన్. దేవుని సేవకుడు అసలు ఇతరుల్ని కించపరుస్తాడా? ఇతరుల్ని అవమానిస్తాడా? ఇతరుల్ని హేళనగా మాట్లాడతాడా? ఇతరుల్ని దుఃఖపరుస్తాడా? ఇతరులను చంపుతాడా? నరహత్య అనే దాని గురించి మనము మత్తయి సువార్తలో చూస్తాం. చూడండి, మత్తయి సువార్త ఆయన ఆజ్ఞల గురించి చెప్పేటప్పుడు నరహత్య గురించి కొంచెం వివరిస్తాడు. నరహత్య గురించి ఏం చేశాడు ఆయన? వివరిస్తున్నాడు. 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనవనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది మనగా, తన సహోదరుని మీద కోపపడ ప్రతి వాడు విమర్శకు లోనవు. తన సహోదరుని చూచి వెంటుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవు. కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సిన అంశం ఏంటి? కోపము ద్వారా అవతల వాడిని చంపాల్సిన అవసరం లేదు. అనవసరంగా వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం కూడా నరహత్యతో సమానమే. ఆ ఎదురువాడిని చూసి నువ్వు పనికిమాలిన వాడివి అని వ్యర్థుడా అని అతను దూషించడం కూడా నరహత్య చేయడంతో సమానమే అని ప్రభువు వారు సెలవిస్తున్నారు. అంటే ఆజ్ఞల్ని ఆయన వివరించి ఇంకా కఠినంగా మార్చాడు ఒక విధంగా. కాబట్టి ఆజ్ఞలు కొట్టివేయబడి అని చెప్పే వాళ్ళకి ఇక్కడ నరహత్య ఇంకా కఠినంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనము ఈ 16వ అధ్యాయంలో కనుక చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నరహత్య, దేవుడి పేరు ఏం చేస్తున్నారు? నరహత్యలు చేస్తున్నారు. కాబట్టి తండ్రి నన్ను పంపించాడు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కనుక ఒకలే అయితే, తండ్రి కుమారుడు ఒకలే అయితే తండ్రి ఎలా పంపుతాడు కుమారుడిని? కుమారుడిని ఎలా పంపుతాడు? ఇద్దరు ఒకళ్ళ నుంచి ఒక విడిపోతారా? మళ్ళీ కలిసిపోతారా? విడిపోతారా, కలిసిపోతారా? కాబట్టి మనం చెప్పే మాటలకి అర్థం ఉండాలి. తండ్రి కుమారుడు వాళ్ళు ఫిజికల్గా, శారీరకంగా వాళ్ళు వేరు, ఆత్మగా ఆత్మీయంగా వాళ్ళు ఒకటి. సంఘము ఒక బాడీగా ఉండదు, ఒక శరీరంగా ఉండదు. వాళ్ళు ఒక తలగా ఉండొచ్చు, ఒక చేతులుగా ఉండొచ్చు, ఒక కాళ్ళుగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ సంఘము ఏ విధంగా వర్ణించబడిందో మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఆదరణకర్తను పంపిస్తానంటే, నేను పంపిస్తాను అంటే ఆయనే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తాడు. ఇక్కడ 7వ వచనంలో ఆదరణకర్త మీ వద్దకు నేను పంపిస్తాను అని చెప్తున్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అండ్ నేను ఆదరణకర్త రూపంలో వస్తానని చెప్తున్నాడా? ఐ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్తున్నాడా? చాలా చూడండి, అక్కడ 7వ వచనం ఏముంది? నేను వెళ్ళని ఆదరణకర్త మీ వద్దకు రాను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత 13వ వచనంలో ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించి మీకు దేవుని యొక్క కార్యాలని తెలియజేస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ 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 అనేది నెఫేష్ అంటాం. గ్రీకులో ఏమన్నాము? గ్రీకులో ఏమంటాము? ఇబ్రూలో నెఫేష్ అన్నాము, గ్రీకులో మర్చిపోయాను. గ్రీకులో ఏమంటాం? స్పిరిట్, హోలీ స్పిరిట్, గుర్తురాడన్నా. సరే, అక్కడ ఆ నెఫేష్ అనే పదము హీబ్రూలో కనుక తీసుకుంటే దేర్ ఇస్ నో జెండర్. నెఫేష్ అనే పదానికి జెండర్ ఉండదు. కానీ ఇంగ్లీష్లో తెలుగులో రాసేటప్పుడు ఏమని రాస్తున్నారు? హీ అని ఇంగ్లీష్లో రాస్తారు, డు పరిశుద్ధాత్ముడు అని తెలుగులో రాస్తారు. అంటే ఒక వ్యక్తిలాగా అక్కడ సంబోధిస్తారు. కానీ మనకి ఆ గ్రీకులో కానీ హీబ్రూలో రాయబడినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ ఒక శక్తిగా వర్ణించబడింది, ఒక వ్యక్తిగా వర్ణించబడలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనల్ని మరి తండ్రి యొక్క సర్వసత్యాన్ని తెలియజేసి మనల్ని బలపరుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం.
అలాగే నేను వెళ్ళిపోయి మళ్ళా వస్తాను అని అన్నీ చెప్పి ఆయన చివరిలో ఏమన్నాడు, వేరు లోకాన్ని జయించారు. ఈ లోకంలో నేను జీవించినంత కాలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చి లోకాశల్ని జయించాను అని సాక్ష్యం చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ కీడును మనం జయించాలి, చెడుని మనం జయించాలి. చూడండి, రోమా 12:21, రోమీలు రాసిన పత్రిక 12:21 చూద్దాం. రోమా. కాబట్టి కీడును మనం జయించాలి. మంచి పనులు చేయడం ద్వారా కీడును మనం జయించాలి, చెడుని జయించాలి. ఈ లోకంలోని చెడుని మనలోనికి రాకుండా, ఆ చెడు పనులు మనం చేయకుండా చెడుని జయించాలి. కానీ ఇవాళ దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు, దేవుని సంఘ ఆస్తుల్ని ఆక్రమించేసుకుంటున్నారు, చర్చ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. ఒక సంఘం కాదు, కనపడే ప్రతి సంఘం అదే పని చేస్తున్నారు. నీవు దేవుని బిడ్డవైతే దేవుని యొక్క సంఘాన్ని కాపాడాలి, సంఘం యొక్క ఆస్తుల్ని కాపాడాలి. కానీ ఏం చేస్తున్నారండి, అన్నిటినీ స్వార్థం కోసం వాటిలో దొంగతనం అయింది దేవుని ఆస్తులు అమ్ముకోవడం అంటే. కాబట్టి ఇక్కడ మనము కీడుని జయించాలి అంటే కీడు ఇక్కడ మనము స్వార్థాన్ని జయించాలి. చాలామంది నేను దేవుడి సేవకుడు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుద్ది. ఎవరు చెప్పాడు అక్కడ? కుమారుడు ఏం చెప్తున్నాడు? నేను తండ్రి చిత్త ప్రకారము చేస్తాను అంటున్నాడు, కానీ నా ఇష్టానుసారంగా చేస్తాను అంటున్నాడా? చెప్పట్లే. కానీ ఇవాళ బోధకులు ఏమన్నాడు, మా ఇష్టానుసారమైన బోధన చేస్తాము, దేవుడు అప్పగించిన పనిని మా ఇష్టానుసారంగా మేమేమీ చేసేస్తాము. కాబట్టి మనము దేవుడి పని విషయంలో దేవుడికి లెక్క చెప్పాలి. మనము సంఘానికి లెక్క చెప్పాలి, అంటే సంఘం ఎడల మన బాధ్యతని నిర్వహించాలి. కాబట్టి కీడుని జయించాలి. కాబట్టి దేవుడి సేవ చేసేటప్పుడు చెడు పనులు చేయకుండా మంచి పనులు చేసేవారిగా ఉండాలి. వాడెవడో బోధకుడు చెడ్డ పనులు చేశాడు, వాడెవడో బోధకుడు చెడ్డ పనులు చేశాడు కాబట్టి నేను కూడా చెడ్డ పనులు చేస్తానా? చేయకూడదు. ఒక బోధకుడు మనకి ఇప్పుడు శిష్యులు ఇస్కరియోతు యూదా యేసుని అప్పగించాడు, కానీ మనకు మాదిరి ఎవరు? ఇస్కరియోతు యూదా మాదిరిగా తీసుకుంటావా? కాబట్టి మనము సిలువ కొరకు మరణించిన మిగతా శిష్యులు మాదిరిగా తీసుకోవాలి, కానీ దొంగతనం చేసిన ఇస్కరియోతు యూదాని మాదిరిగా తీసుకోకూడదు. బైబిల్లో చాలామంది క్యారెక్టర్స్ చూస్తాం. బైబిల్లో మంచి పనులు కనపడతాయి, చెడు పనులు కనపడతాయి. ఆ చెడ్డ పనులు చేసిన వాళ్ళని మనము సౌలుని మాదిరిగా తీసుకుంటామా? మనం దావీదుని మాదిరిగా తీసుకుంటామా? సౌలుని మాదిరిగా తీసుకో. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చెడుని జయించాలి అంటే అర్థం ఏంటి? చెడ్డ పనులు మనము చేయకూడదు, దేవునికి వ్యతిరేకమైన ఏ పని మనం చేయకూడదు. మొదటి యోహాను 2:13 చూద్దాం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నదాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. ఇక్కడ యవన కాలంలో మానవుడు పాపం చేయడానికి అవకాశం ఎక్కువగా. అదే విషయాన్ని ఏమంటాడు యోహాన్ గారు? ఏమని చెప్తున్నాడు మనకి? మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవన ప్రాయంలో మనం ఏం చేయాలి? దుష్టుని యొక్క చెడు తలంపుల్ని, దుష్టుడు మనకి ఏం కలగ చేస్తాడు? చెడు ఆలోచనలు. పద తాగుదాం, పద తిరుగుదాం, పద ఎదురుడు తగుదాం, పద. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటి కొత్తగా గంజాయి తాగుదాం, పద. ఈ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వమే గంజాయి అనిపించిందంట. ఎంత ఘోరమైన విషయాలు చూడండి. కాబట్టి విచ్చలవిడితనం అంటే ఒక ప్రభుత్వం అధికారం దేవుడికి అప్పచెప్తే
మనము దాన్ని బాధ్యతాయుతంగా చేయకుండా ప్రభుత్వంలో ఉండేవాళ్ళే చెడ్డ పనులు చేస్తే సమాజానికి మాదిరి ఎవరుంటారు? కాబట్టి మనము యవన ప్రాయంలో దుష్టుని జయించే వారిగా ఉండాలి. అంటే యవనస్తులు దుష్టుని జయించాలంటే ముసలోళ్ళు దుష్టుడు చెప్పినట్టు వినాలా? కాదు. యవన ప్రాయంలో మానవుడు చెడు తలంపులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అనుభవం తక్కువగా ఉంటుంది కాబట్టి చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యవనస్తులారా, మీరు దేవుని వాక్యం ద్వారా బలవంతులుగా తయారవ్వండి. మీరు దుష్టుని జయించండి. అంటే దుష్టుని యొక్క ఆలోచనల్ని, దుష్ట తలంపుల్ని, వాక్యానికి విరుద్ధముగా ఉన్న దుష్టుని ఆలోచనల్ని మీరు జయించండి అని వాక్యము చెప్తుంది. 4:4 మొదటి యోహాను 4:4 కూడా చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అక్కడ ఎవరు జయించారు? యవనస్తులు వాక్యం ద్వారా దుష్టుని జయించినట్లుగా చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. యు బిలాంగ్స్ టు, మనం ఎవరికి చెందినవారని? మనం ఎవరికి చెందినవారు? దేవుడి పిల్లలు. మనం వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వి బిలాంగ్స్ టు గాడ్. కానీ దేవుడి పిల్లలు చెడు పనులు చేయకూడదు, చెడు తలంపులు రాకూడదు, దుష్టుని కార్యాలు చేయకూడదు. లోకాన్ని ఆశించేవాళ్ళు, లోకాన్ని కోరుకునేవాళ్ళు, లోక సంబంధమైన క్రియలు చేసేవాళ్ళు దేవుని సంబంధులు కానే కాదు. కానీ పిల్లలారా, దేవుని వాక్యం మీరు ఉన్నది కాబట్టి మీరు లోకాన్ని జయించి ఉన్నారు. కానీ పిల్లలు లోకాన్ని ఏ విధంగా జయిస్తారండి? దేవుని వాక్యం ద్వారా, దేవుని కలిగి ఉండటం ద్వారా జయిస్తారు. అదేవిధంగా 5వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించు. అక్కడ పిల్లలు అన్నాడు, ఇక్కడ యవనస్తులు అన్నారు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టిన వారు అంటే ఎవరు? ఒకడు నూతనముగా జన్మించాలి. నూతనముగా అంటే బాప్తిస్మం ద్వారా పాపపు తలంపులను విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏమవ్వాలండి? ఏమవ్వాలి? హీ షుడ్ బికమ్ ఏ న్యూ క్రియేచర్. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. బాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతలు గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి మనము దేవుడి బిడ్డలుగా ఎలా మారుతాము, రూపాంతరం చెందుతాము? బై బేరింగ్ ద క్రాస్. మెస్సయ్య యొక్క సిలువను భరించడం ద్వారా. మెస్సయ్యను సిలువను భరించడం ద్వారా అంటే ఏ విధంగా? ఆయన ఈ లోకాశల వైపు కాకుండా, లోక సంబంధమైన అధికారం వైపు కాకుండా ఆయన తండ్రిని చూపించాడు కాబట్టి ఆయన సిలువ వేశాడు. అదే ఆయన బరబ్బాతో కలిపి రివల్యూషన్లో పాల్గొంటే ఏమయ్యాడు? బరబ్బా ఏమైనా రోడ్డు పెట్టడానికి నువ్వు నాతో కలు బరబ్బా కదా విడుదల చేయాలని అడిగింది. బరబ్బా బందిపూడి దొంగ అని రాయబడింది బైబిల్లో. పొరపాటది. బరబ్బా దొంగ కాదు. ఆ ట్రాన్స్లేషన్ తప్పది. రాసిన చేసినాడు ఎవడో. బరబ్బా వాజ్ ఏ రెవల్యూషనిస్ట్, విప్లవకారుడు. ఆయన రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఏం చేశాడు? యూదుల్ని సమీకరిస్తున్నాడు. బైబిల్లో ఏ విధంగా దొంగలు రాశారు, ఇవాళ భారతదేశంలో కూడా విప్లవకారులు ఏమంటున్నారు? దేశద్రోహులు అంటారు. ఏడేళ్ళు అధికారంలో ఉండి దేశాన్ని మొత్తం దోసుకుంటూ ఉంటాడు. భూమిలో సంపదను తీసుకెళ్ళి అంబానీకి, అదానికి పంచిపెడతా ఉంటాడు. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు ఏంటంట? దేశద్రోహులు. కాబట్టి అధిపతికి ఆ రోజుల్లో కూడా బరబ్బాని వ్యవసాయాలు బందిపోటు దొంగ అది తప్పు. అసలు బరబ్బా దొంగ కాదు చరిత్ర ప్రకారం. ఆయన ఏ దొంగతనం చేయలే. ఆయన రోమా సామ్రాజ్యం
రాజ్యాంగంగా పోరాటం చేశారు. మా రాజ్యం స్వతంత్రంగా ఉండాలి, మీరు మా రాజ్యంలోకి రావద్దు, మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఒక విప్లవాన్ని తీసుకొచ్చి పోరాటం చేస్తూ మెస్సయ్య కూడా దాంతో కలవమన్నాడు. కానీ మెస్సయ్య ఏమన్నాడు బరబ్బతో, బరబ్బా నీది ఈ లోక సంబంధమైన రాజ్యము, నాది తండ్రికి సంబంధించిన రాజ్యం, కాబట్టి నువ్వు ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని కోరుకుంటున్నావు, కానీ నేను పరలోక రాజ్యాన్ని అందించడానికి వచ్చాను అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ యోహాను 4:4 బట్టి మనకి ఏమని తెలుస్తుంది? ఇక్కడ నూతన సృష్టి ఏంటంటే, ఇప్పుడు మనం చదువుతున్న భాగంలో క్రీస్తునందు ఉన్నవాళ్ళు అంటే దేవుడు పంపించిన కుమారుడు, ఆయన మార్గంలో నేనే మార్గమును సత్యమును జీవనం అని చెప్పాడు. ఆ మార్గంలో జీవించే మనమందరం కూడా ఏమవుతున్నామండి? నూతన సృష్టిగా ఉండాలి. అంటే వాట్ ఈస్ న్యూ క్రియేషన్ అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మనం జీవించకూడదు. పర సంబంధమైన ఆత్మీయ సంబంధమైన ఆ తండ్రి మన కొరకు ఏర్పాటు చేయబోయే ఆ రాజ్యానికి సంబంధించిన ఆలోచనలు మనకి ఉండాలి. కానీ మనకేముంటాయండి? ఎంతసేపు ఈ లోకాన్ని కోరుకుంటాము. ఈ లోక సంబంధమైన ఆహారం ఉందా లేదా, ఈ లోక సంబంధమైన డబ్బు ఉన్నదా లేదా, భోగభాగ్యాలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాము. కాబట్టి మనము నూతనత్వాన్ని పొందినప్పుడు ఏమవుతాము? ఎవరైతే నూతన సృష్టిగా ఉన్నారో వాళ్ళు దేవుడి కుమారులుగా ఎంచబడతారు. దేవుడి కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అదే విషయాన్ని యోహాను గారు ఇక్కడ 1 యోహాను 4:5-4 మనకి చెప్తున్నాడు. ఏమని? 4లో అక్కడ కింద రాసి ఉంటుంది చూడండి. పుట్టినదంతయు దేవుని మూలముగా పుట్టినదంతయు లోకమును జయించును. ఎవరైతే ఆత్మీయ సంబంధముగా బాప్తిస్మం పొంది కుమారుని మార్గంలో జీవిస్తారో వాళ్ళకి ఉండే క్వాలిఫికేషన్ ఏంటి? They will be victorious. They will be called as winners. They are called as conquerors. జయించిన వారిగా ఉంటారు. అంటే లోకాన్ని జయించడం అర్థం ఏంటి? ఈ లోకము అపవాది యొక్క ఆలోచనలతో నిండి ఉన్నది. ఆ అపవాది యొక్క మాయల్ని, మోసాల్ని, తంత్రాల్ని మనం జయించి నీతివంతమైన జీవితం అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ రైచియస్ లైఫ్. నీతివంతమైన జీవితం అంటే ఏంటండి? ఆజ్ఞానుసారమైన జీవితం. అందుకంటే ఏమి లేదు. మెసేజ్ చెప్పింది కూడా ఏంటి? నేను ఆజ్ఞలు ఎలా గైకొన్నానో మీకు నేర్పించడానికి వచ్చాను. నేను ఆజ్ఞలు గైకొంటున్నాను, దాన్ని చెప్పిందే నేను గైకొంటున్నాను అని చెప్పాడు. కానీ వ్యతిరేకంగా ఏం చెప్పడం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని గైకొనేవాళ్ళు, దేవుని బిడ్డగా జీవించేవాళ్ళు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వాళ్ళు దుష్టుని జయించేవారిగా ఉండాలి. ఈ లోకాశల్ని జయించేవారిగా ఉండాలి. ఒకవేళ ఈ లోకాన్ని మనం కోరుకుంటే ఈ లోకంలో మనం జీవించేది బాగుంది కాలం. మనము కళ్ళు మూసి తెరిచిన లోపలికి 60లోకి 70లోకి వచ్చాం. 80లో దాటిన అందరూ మన ఒక ఆయన మాట్లాడుతున్నాడు. మా అంకులు, నేను కంటి ఆపరేషన్ చేసుకోవాలా, ఎందుకులే నాకు అంటే, ఎందుకంటున్నాము అందులో? ఏమో ఎంతకాలం ఉంటాము అంటే, ఎంతకాలమైనా జీవిస్తావు, అది ఆయన చిత్తం. వెళ్ళిపోవాలి నువ్వు ఎందుకు కోరుకున్నావు? నేను ఈ లోకంలో జీవింపజేయడానికి ఆయన పంపించాడు ఈ లోకానికి. ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు ఎందుకు కోరుకుంటావన్న, అంతేనంటావా అంటాడు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం రాలేదు ఈ లోకంలోకి. యూ హ్యావ్ నాట్ కమ్ అకార్డింగ్ టు యువర్ విల్. మన లోకానికి మన ఇష్టం వచ్చాడు, ఆయన పుట్టించాడు. భారతదేశంలో మనం కోరుకున్నాం పుట్టించమని కదా, అమెరికా పుట్టించుంటే బాగుండేదిగా మరి. కాబట్టి మనము ఏ విధంగా పుడతామో అది దేవుని చిత్తము. అదేవిధంగా మనం ఎలా మరణిస్తామో, ఎప్పుడు మరణిస్తామో అనేది కూడా ఆయన చిత్తం. కాబట్టి మన జీవితము ఆయన చిత్తానికి విధేయతగా ఉండాలి. కానీ వీ మస్ట్ బి ఒబీడియంట్ టు ద క్రియేటర్. ఇక్కడ ఏమైతే సమస్య ఏమైంది? క్రియేటర్ ఆయన,
మధ్యలో ఏమైపోయాడు? ఈ అపవాద దేవుడు వచ్చి మన మీద పెత్తనం చేస్తాడు. ఆయన లోకాన్ని సృష్టిస్తే పొలం ఒకటిది, ఆ పొలం మీద ఆక్రమించుకుని ఇంకోటి దాని మీద వ్యవసాయం చేసినట్టుగా సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకమంతా ఏం చేస్తున్నారు? అపవాదిని పూజిస్తున్నారు. కనపడని బొమ్మనల్లా పూజిస్తున్నారు. ఏ బొమ్మ పడితే ఆ బొమ్మనే పూజిస్తున్నారు. బొమ్మ లేకపోతే ఒక బొమ్మ తయారు చేసుకుని, ఎవరు తయారు చేశారు బొమ్మని? మోషే గారు పైకి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. వచ్చే లోపల మంచి దూడ బొమ్మ నెగ ఆడుతుంది. 2 బొమ్మలు ఉన్నాయి. నవ్వుతుందంటే దూడ నవ్వుతుందా? బాగా చక్కగా ఎంత ఆ విగ్రహాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆ జీవం లేని విగ్రహాన్ని వీళ్ళు వర్ణిస్తూ ఉంటారు. దాని ముందు తాగి చిందులు వేస్తూ ఉంటారు. కాబట్టి మనమైతే సృష్టికర్త అయిన దేవుని లోకాన్ని ప్రకటించడానికి చెప్పండి, డాష్ 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 ప్రకటించడానికి చెప్పండి, చెప్పాలి. ప్రకటించడానికి ఏమో ప్రకటించడానికి అన్నారు కదా. ఆ డాష్ మీరు ఫిల్ చేయడానికి ప్రకటన 17 పోయిన వారం చూపిస్తారు. ప్రకటన 17:14 మనం ఎవరమే? ఆ డాష్ చెప్పండి, చదవండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఇబ్బందులను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున అయిపోయింది. ఎవరు? మీరెవరు? మనం ఎవరు? ఏర్పరచబడిన వారు కాదు, మొదట పిలువబడిన వారు. వీఆర్ ద కాల్డ్ పీపుల్. దేవుడు మనల్ని పిలిచాడు. లేకపోతే సభను మన మీద ఆచరిస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? అనేక మంది రోడ్లో తిరుగుతున్నారు కదా. కొంతమంది సభకు మార్చేసాడని చెప్తున్నారు కదా. మనం ఎందుకున్నాం ఇక్కడ? ఆయన పిలిచాడు మనల్ని, మన తాతల ద్వారా, మన పెద్దల ద్వారా మనల్ని పిలిచాడు. రెండోది ఏంటి? సెకండ్ పాయింట్, ఏర్పరచబడిన వారు. యు ఆర్ చోసెన్. యు ఆర్, ఎంత గొప్ప మాట. అనేక మంది ఉంటారు, కోట్లాది మందిలో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మూడోది, యు ఆర్ ఫెయిత్ఫుల్. యు మస్ట్ బి ఫెయిత్ఫుల్. కాబట్టి ఈ 3 లక్షణాలు మనకు ఉన్నాయా? నిరంతరం ఉండాలి. నేనెవరిని నేను జయించబడే గుంపులో ఉండాలంటే నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఐ మస్ట్ బి కాల్డ్. నేను పిలువబడిన వాడిగా ఉండాలి. పిలువబడిన వాళ్ళు అంటే ఎవరు పిలిచారు? మనల్ని సిలువు మోస్తూ మెసేజ్ పిలిచాడు. ఎందుకు పిలిచాడు? సిలువు బయటకు పిలిచాడు. బలేమన్నా వాళ్ళు సపరేట్ బతకకుండా, నా బతుకులను బతకకుండా సిలువు వేయమంటావా అని వాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి వాక్యాన్ని ప్రకటించడం అంటే ఏంటి? సిలువు వేయటమే. సత్యాన్ని ప్రకటించడం అంటే ఏమిటి? సిలువు వేయటం అంటాడు. నేను ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు. పిలిచి ఏమంటాడు? అమ్మా, నేను ఏర్పరచుకున్నాను. నీవు లోకంలో జీవించడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా జాతరలు చేయడానికి కాదు. వాళ్ళెవడో పిలిచేస్తే వెళ్ళిపోయి సూర్యుడు రోజున సంపాదన చెప్పి ఆరాధించడానికి కాదు. నేను ఏర్పరచుకున్నాను. ఐ హావ్ చోజన్ యూ. ఎంత గొప్ప మాట. ఇంతమంది ప్రపంచంలో మనల్ని ఏర్పరచుకోవాలి. ఆయన మనల్ని సాక్షులుగా ఏర్పరచుకున్నాడు. మూడో అంశం ఏంటి? నమ్మకమైన వారిని, ఫెయిత్ఫుల్. ఉన్నావా? ఆ విధంగా ఉంటే మనం లోకాన్ని జయిస్తాం. ఆ విధంగా ఉంటే లోకాన్ని జయించే వారిగా ఉంటాము అని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ 1 యోహాను 5:4 ఏమంటాడు? మీరు మళ్ళీ అక్కడే ఉన్నాయి, ఇంటికెళ్ళి చూడండి, వచ్చేది బండి. ఏమంటున్నాడు ఆయన? ఈ లోకంలో పుట్టినవారు అంటే మీరు దేవుడి మూలంగా పుట్టితే, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ అని చెప్తారు. వాట్ ఈజ్ మీన్ బై బోర్న్ అగైన్? మరలా జన్మించడము, పునర్జన్మ అంటే ఏంటి అని అడుగుతాడు. ఎవరు? సిమియోనా? ఆయన పేరు గుర్తురాదు అసలు. నికోదేము అడుగుతాడు. నాకు ఎంత వయసు వచ్చేసింది కదా, మళ్ళా పుట్టడం ఏంటి అంటాడు నికోదేము. మరలా పుట్టడం అంటే
హృదయంలో దేవుడు మరి నిన్ను మళ్ళా నూతనముగా చేయాలి. మన హృదయం నూతనముగా తయారు కావడమే. కాబట్టి మనము ఏమంటాడు ఇక్కడ, దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము చెప్పండి. ఆ విశ్వాసం మనకుందా? ఆశ ఏదైనా చిన్న ప్రలోభం దొరకగానే అటువైపు పెట్టుకోవాలి కదా. కాబట్టి సంపాదన ఆచరించడం అంటే అది తేలికైన విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. వాటిలన్నింటినీ కూడా మనం అధిగమించి మనం ఆయన సంపాదన ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయంటే, క్రైస్తులందరూ మేము క్రైస్తువుని, అదిగో దేవుని బిడ్డలు ఇశ్రాయేలు వెళ్ళిపోయి ఇజ్రాయేల్ ఊరు కూడా వెళ్ళొస్తారు, ఇజ్రాయేల్ దేశం చూసి వస్తారు. అక్కడ సంపాదన మాత్రం చూడరు. అక్కడ వెళ్ళిపోయి ఏం చూస్తారండి? మరి అమ్మ బొమ్మ చూస్తారు, యేసు సిలువను చూస్తారు, సమాజం చూస్తారు, 12 శిష్యుల బొమ్మలు చూస్తారు, గెచ్చమైన తోటను చూస్తారు, ఇంకేవో ఏవో అన్నీ చూస్తారు. కానీ అక్కడ దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు ఆచరించే సంపాదన మాత్రం వాళ్ళకి కనపడదు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి మీరు ఎవరైనా అడగండి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చిన వాళ్ళే, ఏంటి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మీరు ఏమి నేర్చుకొచ్చారు అంటే, ఈ బొమ్మలో ఈ కథలే చెప్తాడు, ఈ బొమ్మలో కథలే చెప్తాడు. సంపాదన గురించి ఒక్క పదం చెప్పడం. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మీరు కనపడాల్సింది ఏంటి? సంపాదన కనపడదు. అక్కడ సంపాదన రోజున అక్కడ ఏ ప్రయాణం వెహికల్ నడవదు. వీళ్ళని చూసి దాన్ని ఇక్కడ సాక్ష్యం చెప్పరు. ఎందుకని? వీడికి సాక్ష్యం లేదు. ఆదివారం అని చెప్తాడు ఇక్కడ వచ్చి, ఆదివారం ప్రభుదేవం అని ఇక్కడ చెప్తాడు, ఆదివారం మార్చబడిందని చెప్తాడు. అలా మార్చబడిన చోటుకి వెళ్తే నీకు ఆశీర్వాదం వస్తుందా? మా అమ్మాయి మొన్న ఎగ్జామ్ రాశాను పోయిన ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో ఏం చేశారు? ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. రాయటం వల్ల ఆమె ప్రయోజనం ఉందా? క్యాన్సిల్ అయిపోతే ప్రయోజనం ఉండదా? ఎఫర్ట్స్ అంటే వేస్ట్ అయిపోయింది. ఎంతో అంటే కొన్ని లక్షల మంది పిల్లలు కష్టపడి రాశారు. వాళ్ళ శ్రమంతా ఏమైపోయింది? వాళ్ళు చాలా కష్టపడి రాశారు, వాళ్ళు నిజాయితీగా రాశారు, పగలు రాత్రి కష్టపడి రాశారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు. అక్కడ చాలామంది నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చేది. కానీ ఏమైందమ్మా? క్యాన్సిల్. దట్ ఎగ్జామ్ వాజ్ క్యాన్సిల్. సబ్బాతులు విడిచిపెట్టి ఇంకో రోజున దేవుని ఆరాధిస్తే ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి నీకు? దేవుడిగా నీ హృదయం ఎంత దేవుడికి నువ్వు ఆయనకు హత్తుకునేలా ప్రార్థన చేసినా నువ్వు చేసిన దాని కూడా తప్పు ఉంది. కాబట్టి దేవుడి మాట చొప్పున అక్కడ ఆ బెల్షాజర్ ఆయన ఏం చేస్తాడు? పాత్రలో ఏం చేస్తాడు? ద్రాక్షారసం తాగుతాడు. దేవుని యొక్క మందిరంలో ఏర్పాటు చేసిన ఆ వస్తువులు కించపరుస్తాడు. అంతేగా? కానీ సబ్బాతును కించపరిస్తే, సబ్బాతును తేలిగ్గా చూస్తే ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఆదివారం పొద్దున్న సాయంత్రం నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన వేరు. నువ్వు వారం రోజులు ఎన్ని ప్రార్థన చేసినా సంపాదన ప్రార్థన చేయకుండా, సంపాదన రోజున నువ్వు పనులన్నీ మానకుండా నీవు కనుక జీవిస్తే ఆ దీవెనలు ఉండవు. లోకాన్ని జీవించడం అంటే ఇదే చాలా కష్టం. చూడండి, ఆ కింద ఏమన్నా చూడండి, లోకాన్ని జీవించడం అంటే ఏమంటాడు ఇక్కడ? యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? మళ్ళీ ఇక్కడ ట్విస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేస్తారు? ఇక్కడ మెసేజ్ను ఈ దేవుని కుమారుడిని నమ్మాలి కదా. నమ్మాలి. నమ్మిన తర్వాత అక్కడ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. 10వ వచనంలో ఆ సాక్ష్యం ఏమనగా, 11వ వచనం చదువు. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము
ఆయన కుమారుని యందు ఉన్నది. కుమారునిలో జీవం ఉంది కాబట్టి ఆ జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? మనము ఆయన చెప్పిన మాట వినాలి. ఆ మాట అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి, ప్రభువు ద్వారా జయించాలి. ఈ లోకాన్ని జయించడానికి మన యొక్క సొంత శక్తి సరిపోదు. పేతురు గారు అక్కడ నీళ్ళ మీద నడవాలని చూశాడు, ఏమైపోయాడు? అప్పుడు ప్రభు వెళ్ళి పేతుర్ని పట్టుకున్నాడు, చెయ్యి అందించాడు. కాబట్టి ఈ లోకంలో మనము అపవాదిని జయించాలి అంటే, లోకాశను జయించాలంటే మనకేం కావాలి? కుమారుడు యొక్క హస్తం కావాలి, కుమారుడు యొక్క ఆత్మ కావాలి. కానీ మనకే మనం ఈ లోకాన్ని జయించడం సాధ్యము కాదు. 2వ పేతురు 2వ అధ్యాయము 19-20. 2వ పేతురు 2వ అధ్యాయము 19-20 చూద్దాం. తామే ద్రష్టత్వములకు దాసులైనవి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇచ్చుమని చెప్పుదు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసులైన కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవును. కాబట్టి ఈ లోకాన్ని జయించడం అంటే ఏమిటి? సత్య మార్గంలో నడవడం, కుమారుడు చూపించిన మార్గంలో నడవడం. ఒకసారి ఈ లోకాన్ని జయించిన తర్వాత చాలా మంది ఏమంటారు? మళ్ళీ పడిపోతారంట, మళ్ళీ అంట ఆయన రక్షణ అడుగుతాయంట, ఆయన ఇస్తాయంట. ఎన్నిసార్లు పడిపోయినా వాళ్ళు ఇస్తాయంట. కానీ వాక్యం అలా చెప్పట్లా. ఏమంటున్నాడు? నీవు దేని నుంచి జయించావో దానికి దాసుడు అవుతావు. ఒకడు దేని వల్ల జయింపబడనో దానికి దాసుడు అవుతాడు. మనం ప్రభు ద్వారా జయించాలి లోకాన్ని. ఈ లోకాన్ని మనం ఎవరి ద్వారా జయించాలి? ప్రభు ద్వారా జయించాలి. కాబట్టి మనం ఎవరికి దాసులు? మెస్సయ్యకి దాసులు, తండ్రికి దాసులు. కానీ మళ్ళా ఏమైపోతుంది లోకము? అపవాదికి దాసత్వం చేస్తాం. అపవాదికి దాసత్వం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని తారుమారు చేయటం, వాక్యంలో లేని విషయాలు బోధించడం, తప్పుడు బోధన చేయటము. అదే బిలాం బోధ అంటే అదే. కాబట్టి ఇవాళ అలాంటి బోధకులే ఎక్కువ ఉన్నారు. చూడండి, ఆ బిలాం గురించి చెప్పాడు ఆయన. ఏమంటాడు? 18వ వచనంలో శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారుగా ఉన్నారు అని చెప్తూ 20వ వచనంలో ఏమంటాడు? అనుభవ జ్ఞానము, మెస్సయ్య యందు అనుభవ జ్ఞానము. మెస్సయ్య శ్రమలు పొంది ఈ లోకాన్ని జయించాడు. మెస్సయ్య శ్రమల ద్వారా ఈ లోకాన్ని జయించాడు. కానీ మనకు కూడా ఈ లోకంలో సంతోషము, గొప్పలు ఉండకపోవచ్చు, ఆస్తులు ఉండకపోవచ్చు. కానీ శ్రమల ద్వారా మనం లోకాన్ని జయించాలి. అంతేగాని ఒకసారి జయించి మళ్ళీ ఓడిపోతే మొదటి స్థితి కంటే ఈ స్థితి ఏముంది? దరిద్రంగా ఉంటుంది. కాబట్టి మనము పడిపోకుండా ఉండాలి. జయించిన స్థితిలో ఒకసారి లోకాన్ని జయించిన తర్వాత మరలా పడిపోకూడదు, లోకాశలకి లోకూడదు. నిన్న బాగున్నావు, ఇవాళ బాగున్నావు, రేపు అదే స్థితిలో ఉండాలి. రేపు పడిపోతే వేస్ట్. చివరి వరకు ఉండాలి. అందుకే అంటాడు పౌలు గారు, కడవ వరకు నా పరుగులు తుదముట్టించాను, కాపాడుతున్నాను, పోరాడానని చెప్తున్నాడు. కాబట్టి నిన్న ఇవాళ బాగుంటే కుదరదు, రేపు కూడా అదే విధంగా జయించిన స్థితిలో మనం ఉండాలి అని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36-37 కూడా చూద్దాం. రోమన్స్ చాప్టర్ 8 36-37. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. కాబట్టి ఇక్కడ దినమెల్లా మేము వధించబడ్డాము అంటే ప్రతిరోజు మేము శ్రమలు పొందుతున్నాము. మెసేజ్ శిష్యులకి ఉండే క్వాలిఫికేషన్ ఏంటండి? వాళ్ళు అనుదినము శ్రమలు పొందుతారు. నిత్యము మనకి ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి వాక్యం ద్వారా మనము జయించాలి, శోధనని జయించాలి. ఆ జయింపు చేసే శక్తిని ఆయన మనకి ఇస్తాడు. శోధన వస్తుంది,
శోధనని జయించే శక్తిని ఆయన ఇస్తాడు. అనారోగ్యం వస్తుంది, అనారోగ్యాన్ని జయించే శక్తిని ఆయన ఇస్తాడు. కాబట్టి మేము ప్రతిదినము కూడా శ్రమల్లో పడుతున్నాము, కానీ ఆయన ద్వారా ఆయన జయించాడు. ఇంతకుముందు మనం యోహాను 8:37లో ఆయన లోకాన్ని జయించాడు. ఎలా జయించాడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము ఈ లోకాన్ని జయించాలి, అంతేగాని సొంతగా మనము జయించలేము. తర్వాత ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో వాళ్ళకి కొన్ని వాగ్దానాలు ఆయన ఇస్తున్నాడు. దానికంటే ముందు మనము లూకా 19:17 ఒకసారి చూడండి. లూకా 19:17 లూకా. అతడు బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండేవి కనుక 10 పట్టణముల మీద అధికారిగా ఇందు అని అతని వారితో చెప్పాడు. కాబట్టి జయించిన వారికి ఇస్తున్న వాగ్దానాలు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు బుద్ధిలో విశ్వాసంగా ఉన్నావు అనే ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రకటన 26 కూడా చూడండి. ప్రకటన గ్రంథము 26. మొదటి పునరుద్ధానములో పాలుగలవారి ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. కానీ ఎవరైతే ఆయనతో జయించిన వారిగా ఉంటారో వాళ్ళకి మొదటి పునరుద్ధానము అంటే ఒకసారి మరణిస్తారు. రెండవ మరణం మీద మరణం అనేది వాళ్ళకి ఉండదు. అందరూ మరణిస్తాం. మొదటి మరణము మానవులందరికీ ఉంటుంది, కానీ జయించిన వారికి రెండవ మరణము ఉండదు. తర్వాత యోహాను 12:31, యోహాను సువార్త 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము? తీర్పు ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాము. తీర్పు మెస్సయ్య రెండవ రాకడలో జరుగుతుంది అనుకుంటున్నాము. ఎవరికి? ఇక్కడ ఆల్రెడీ తీర్పు జరిగిపోతుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎప్పుడైతే ఆ యొక్క సత్యము లోకానికి ప్రకటించబడిందో అక్కడి నుంచి మెసేజ్ వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందండి? తీర్పు మొదలైపోయింది. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి, లేకపోతే మరణ గ్రంథంలో రాయబడాలి. జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళకి తీర్పు ఉండదు. దేర్ విల్ నో జడ్జ్మెంట్. కాబట్టి ఇవాళ మన యొక్క ప్రతి క్రియ కూడా ఇవాళ తీర్పు జరుగుతుంది. ప్రతిరోజు మన జీవితము అక్కడ తీర్పు లెక్కిస్తుంది. అక్కడ దేవుని చిత్తంలో అక్కడ గ్రంథంలో సఫేర్ అంటే హయ్యీం, సఫర్ హయ్యీం అంటాం. సఫర్ హయ్యీం. హయ్యీం అంటే ఏంటి? జీవం. హయ్యీం అంటే ఏంటి? జీవం. సఫర్ అంటే ఏంటి? పుస్తకం. సఫర్ హయ్యీం అంటే ఏంటి? జీవగ్రంథం. జీవగ్రంథంలో ప్రతిరోజు పేర్లు రాసేస్తూ ఉంటాడు ఆయన. అంటే అప్డేట్గా ఉందట తీర్పు. కాబట్టి ప్రతిరోజు మన క్రియలు రాయబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, రేపు మనకి అవకాశం ఉండదు. ఈరోజు నీవేం చేసావో అక్కడ జీవగ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి మన క్రియలు దేవుని సన్నిధిలో రాయబడుతున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేగాని ఎలా అయినా జీవించవచ్చు, మన చివరిలో మనసు పొందిపోతే పరలోకానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటారేమో పొరపాటు. ప్రతి నిత్యము మన పేర్లు జీవగ్రంథంలో. ఇవాళ స్కూల్లో అటెండెన్స్ పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోతారా? అవును, ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వరు. అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ తక్కువైంది ఏం కావాలి? కాంపిటీషన్ కావాలి. కాబట్టి అనుదినము జయించే గ్రూప్లో ఉన్నావా? ప్రతిరోజు ఆ అటెండెన్స్లో నువ్వు జయాన్ని పొందుతున్నావా? కాబట్టి మనం ఏమనుకుంటాము? పరీక్ష పాస్ అయిపోతే సరిపోతుంది అనుకుంటాం. నాకు కూడా ఆ భవిష్యత్తులో ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఏదో సమస్య వచ్చింది. చాలా తిరిగాను. చాలామందికి చిన్న చిన్న సమస్యలే. మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు మొన్న. ఎంబీబీఎస్ డెంటల్ కాలేజ్ అయిపోయింది.
వారం రోజులు అటెండెన్స్ తక్కువైందంట. ఆ వారం రోజులు వచ్చి అటెండ్ అయితేనే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఎగ్జామ్ పాస్ అయిపోయింది, సర్టిఫికేట్ ఇవ్వాలి. పాపం ఏదో నన్ను అడిగితే ఈ లోపల చెప్పారు, ఎవరో వేరే వాళ్ళు తెలుసుకుంటే ఆయన మాట్లాడుతూ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అంటే కన్సెషన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా రాయబడుతుంది. అంటే మనము మన జీవితకాలంలో ఇష్టానుసారంగా జీవించేసి చివరిలో మనం లోకాన్ని జయించేసాం. అబ్బో కొంతమంది కబుర్లు చెప్తూ ఉంటారు, జీవితం అంతా బయటమైన పనులే చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత నా ఎంత గొప్పవాడు ఎవరు లేడు అబ్బో అని నీతి కబుర్లు చెప్తూ ఉంటారు. వినేవాళ్ళు ఏమంటారు, ఓరి బాబు ఈ వయసు పెట్టి చేసాడు, ఈ వయసు పెట్టి చేశాడు, ఇప్పుడు పెద్ద నీతి మంత్రులు కబుర్లు చెప్తారా అని వెనక నుంచి చెప్తుంటా ఉంటారు. కాబట్టి మనకి సాక్ష్యం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నూతన జన్మగా నువ్వు అవతరించావో, నూతన సృష్టిగా మారావో, నీవు లోకానికి సాక్ష్యంగా ఉండాలి. ఇంకో ఫలానా వ్యక్తి దేవుని సంఘము వీళ్ళు ఏ పని చేయరండి, ఇటువంటి వీళ్ళు ఫలానా రోజున ఏ పని చేయరండి, ఇటువంటి వీళ్ళు పండుగలు ఎట్లా ఆచరిస్తారండి, వీళ్ళు దేవుడి కొరకు ఇంత కష్టపడతారండి, సత్యం కొరకు ఇంత కష్టపడతారండి, వీళ్ళు సువార్తను ఈ విధంగా ప్రకటిస్తారండి అని మన గురించి ఇతరులు సాక్ష్యము చెప్పే స్థితిలో మనం ఉన్నామా? మీ ఇంటి పక్క వాళ్ళకి మీరు సాక్షులుగా ఉన్నారా? మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు సాక్షులుగా ఉన్నారా? ప్రార్థన అంటారు, బయటే లోపల ఎక్కడ కుదిరితే అక్కడ ఆ విధంగా ప్రవర్తిస్తారు అని మన గురించి చెప్పుకుంటున్నారా? లేదండి, వీళ్ళు ఎక్కడైనా నిష్ఠగానే ఉంటారు. కొంతమంది బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటారు. నేను చాలా మంది మా ఫ్రెండ్స్ కొంతమంది డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళ ముందు కూర్చుని ఉన్నప్పుడు అడుగుతారు, మీకు అలవాటు ఉందా కదా? ఎవరు అడిగేవాళ్ళు? ఎవరండి? ఎవరు అనుకుంటారు? సామాన్యులు కాదు, మాస్టర్లే తగులు. కాబట్టి మనం మీరు రాయండి, నేను కూర్చుంటాను. ఏదైనా కడితే ఒక బెక్కేసేద్దాం, ఎవరు చూసాడు అని నేను అనుకున్నాను. నా సాక్ష్యం ఏముంది? దేవుడు చూస్తాడు, దేవుడు దూతలు చూస్తారు. దేవుడు నీకు ఒక దూతను కాపాడతాడు తెలుసా? మనందరికీ ఒక దూత కాపాడుతుంది. మీ దూత మీకు కాపాడుతుంది, రామదూత ఆమె కాపాడు, రామదూత తెలుసా విషయం? ఇంతకుముందు నేను ప్రసంగం చేశాను. దేవుడి బిడ్డలకు తన దూత ఉంటుంది. కానీ మనం చెడు పనులు చేస్తూ ఉంటే ఆ దూత దుఃఖిస్తూ ఉంటాడు. మన ఏమన్నా దూత దుఃఖిస్తాం చూసారా? మనల్ని ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి ఆ దూత కాపాడుతూ ఉంటుంది. మన వాక్యం ఎరిగి మనం పాపం చేస్తూ ఉంటే ఆ దేవుని దూత ఎంత దుఃఖపడుతుంది. కాబట్టి మనం అనుదినము లోకాన్ని జయించే వారిగా ఉండాలి. ఏదో ఎవరుందో మనం గొప్పవాళ్ళకి చెప్పుకోవడం కాదు, ఎవరో మనం చూస్తారని కాదు, మన ఆత్మకు మనం సాక్ష్యం చెప్పాలి, మనకి మనం జవాబుదారీగా ఉండాలి. కాబట్టి దేవుని సంగమా, లోకాన్ని జయించడం అంటే అది అంత తేలికైన విషయం కాదు. మనము సాక్షులుగా ఉండాలి అని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. చూడండి, దేవుని యొక్క ఆత్మ పైన ఆధారపడి ప్రభువులకు తగినట్టుగా నడవాలి. జయించిన వారు ఎలా ఉండాలి? ఆత్మ చెప్పినట్టు వినాలి. అంటే అర్థమైంది, మనం ఒక పని చేసుకుంటున్నాము, ఒక చోటుకు వెళ్ళాలి, ప్రభా నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయాలన్నప్పుడు మన హృదయంలో దేవుడి ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడు. మన హృదయంలో ఎప్పుడైతే దురాత్మ ఉందో ప్రభు ఆత్మ మనతో మాట్లాడే అవకాశం ఉండదు. ఎప్పుడైతే దురాత్మలు మన హృదయంలో ఉంటాయో ప్రభు ఆత్మలో ఉండదు, మనతో మాట్లాడు. పూర్వం ఒక సిమ్మే ఉండేది కదా, ఒక సిమ్ వేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 2 సిమ్లు ఉంటాయి కదా. కాబట్టి ఆత్మ అనేది ఒక సిమ్ లాంటిది. ఒక సిమ్ ఉన్నదాన్ని ఒక సిమ్ ఉంటుంది, 2వ సిమ్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి. కొలసీ 1:10, కొలసీలు రాసిన పత్రిక 1:10 చూద్దాం.
మొదటి అధ్యాయం 10వ వచనం. కొలసి మొదటి అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులవచ్చు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వారిని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును ప్రశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడగలనూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనూ దేవుని బతిమాలుకొనుచున్నాము. ఓకే, అక్కడ చాలా పెద్దగా ఉంది, కలిపేసి ఉన్నాయి. ఎన్ని వచనాలు? 9 నుంచి 12 వరకు 3-4 వచనాలు కలిపి ఉంది. ఇక్కడ 10వ వచనం కదా మనకు కావాల్సింది. That ye might walk worthy of the Lord. Ye might walk unto the Lord. Ye might walk worthy unto the Lord. ప్రభువులకు అనుగుణముగా తగిన వారముగా ఉండాలి. వర్తి అంటే ఆయన వాక్యానికి తగిన వారముగా మనము జీవించాలి. తర్వాత ఏమంటున్నాడు? ఆల్ ప్లీజింగ్, ఆయన్ని వాక్యాన్ని ప్రభువుని మెప్పించే వారిగా ఉండాలి. బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్, ప్రతి మంచి కార్యంలో దేవుడిని సంతోషపరిచే వారిగా ఉండాలి. అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, మనలో ఏముండాలి? దేవుని యొక్క జ్ఞానము అభివృద్ధి చెందాలి, అనుదినము కూడా అభివృద్ధి చెందాలి. జయించే వారిగా ఉన్నప్పుడు మనం ప్రతిరోజు వాక్యంలో జీవిస్తున్నాం అనుకోండి, వాక్యం ద్వారా మనం ఏముందో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే బలం పెరుగుతుంది. ప్రతిరోజు వాక్యాన్ని జయించిన వారిగా వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఏముంటుంది? మన బలము పెరుగుతూ ఉంటుంది, ఆత్మీయ బలము పెరుగుతూ ఉంటుంది. ఆత్మ బలాన్ని మనం పెంచుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:21 చూద్దాం. హెబ్రీ 12:21. హెబ్రీ 12:21. దర్శనమెంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. ఆ దర్శనాన్ని గురించి ఏమంటాడు ఆయన? సో టెరిబుల్ వాజ్ ద సైట్ దట్ మోసెస్ సెడ్, ఐ ఎక్సీడింగ్లీ ఫియర్ అండ్ పెయిన్. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? చెప్పండి. రిగార్డింగ్ విచ్ ఇన్సిడెంట్ ఈజ్ టాకింగ్? దేవుని సన్నిధి ఎంత భయంకరంగా ఉంటుంది. ఆయన చూసినప్పుడు ఆయన భయపడిపోయాడు. అంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే మనం ఎలా ఉండాలండి? భయపడాలి. తప్పు చేయడానికి భయపడాలి. మనం నిరంతరము దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మనతో ఉంటున్నది. కాబట్టి మనం భయపడాలి, మనం తప్పు చేయడానికి భయపడాలి. అంతేగాని విచ్చలవిడి జీవితము మనకి ఉండకూడదు. 2 తిమోతి 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏడు, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. సహించిన వారుగా ఉండాలి. 2 తిమోతి ఎంత? 2:12. తెలుగులో సహించిన వారు అయితే కదా. ఇఫ్ వీ సఫర్, ఇంగ్లీష్లో ఏముంది? ఇఫ్ వీ సఫర్ అంటే శ్రమలు సహించే వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? లోకంలో శ్రమలు సహించేవారు, అంతేగాని సుఖవంతమైన జీవితం కాదు. వీ షల్ ఆల్సో రైన్ విత్ హిమ్. ఈ లోకంలో వాక్యం కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడని మత్తయి 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ సహించే వారి కంటే అర్థం ఏంటి? ఇక్కడ తెలుగులో సహించడం అంటే శ్రమలు సహించే వారిగా ఉండాలి. అప్పుడు మనము ఎలా ఉంటాము? నీతి కిరీటాన్ని పొందుతాము. తర్వాత మత్తయి 24:13. మత్తయి 24:13 చూద్దాం. మత్తయి సువార్త 24. సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఏమంటాడు? ఈ సహనము, ఓర్పు ఎప్పటి వరకు ఉండాలి? చివరి వరకు ఉండాలి. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఈ సహనము, ఓర్పు. మెస్సయ్య ఏం చెప్తున్నాడు? అంటే లాస్ట్ మినిట్, చివరి వరకు ఏం చెప్తున్నాడు ఆయన? నేను లోకాన్ని జీవించాను. ఆయన లోకంలో జీవించినంత కాలం చివరి వరకు, మరణం వరకు కూడా
ఆయన లోకాన్ని జయించాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఏం చేయాలి? లోకాన్ని షుడ్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. హెబ్రీ 12:7-13 ఏముందో చూద్దాం. హెబ్రీ 12:7-13 చూడండి. శిక్షాపరము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారుడనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాల్గొనుచున్నారు. మీరు కొందరు ఎడల దుర్భిక్షులే కానీ కుమారుడు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. వారి ఎన్ని భక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలి కదా. వారు కొన్ని దినముల మటుకు తమ ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించే కానీ మనము తన పరిశుద్ధతలో పాల్గొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతం మనకు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని మీద అభ్యాసం కలిగిన వారికి అది నీతి అని సమాధానకరమైన భావించదు. కాబట్టి ఆయన సడల చేతులను సడల మోపాలను బలపరచుడు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఆయన శిక్షిస్తాడు, ఆయన ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. కాబట్టి దాన్ని సహించాలి. మనం ఆ శిక్షను మనము సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఆ దాన్ని నీ మేలు కొరకే శిక్ష, ఆ శిక్ష కూడా నీ మేలు కొరకే. అయితే ఆ శిక్ష దుఃఖకరంగా రోజున సంతోషకరంగా మారుతుంది. కాబట్టి ఎవరెవరైతే ఈ శిక్షలో, ఈ కష్టాల్లో, ఈ లోక సంబంధమైన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మరి దిగులుతో, నిరాశతో, నిస్పృహతో ఉన్నారో మనం ఏం చేయాలి? వాళ్ళని బలపరచాలి, సడలిన మోకాలని బలపరచాలి, ఆత్మవిశ్వాసాన్ని ఆత్మీయంగా బలపరచాలి. శరీరం సిద్ధమే కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉందని చెప్తారు. కాబట్టి ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉందో శరీరం కూడా సిద్ధపాటు చెందుతుంది. అట్టి ఆత్మ బలం చేత లోకాశని మనము జయించేవాడిగా ఉండాలని, ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలని, దేవుని కుమారులుగా ఉండాలని, అది నిత్యము కొనసాగాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. అటు ధన్యత మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.